సో, మీరు ఈ సినిమా కోసం ఎలాంటి రిసర్చ్ చేశారు? అసలు ఈ కథకి ఇన్‌స్పిరేషన్ ఏంటి అసలు మీకు? యాక్చువల్లీ మీరన్నట్లు ఒక పొలిటికల్ డ్రామా తీసుకునేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఎక్కడ ఏదన్నా చిన్న మిస్‌ఫైర్ అయినా గానీ, అది ట్రోల్స్ గానీ, లేపోతే దానికి సంబంధించిన ఆహ్, డిస్కషన్స్ గానీ చాలా హెవీగా ఉంటాయి. సో, నేను ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఈ స్టోరీ తీసుకోవాలనుకున్నప్పుడే గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ప్రతిదీ మళ్ళీ ఆ ఇన్ డెప్త్ ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ తర్వాత కానీ పేపర్ మీద పెట్టలేదు నేను. హ్మ్. సో, పేపర్ మీద పెట్టేటప్పుడు కూడా ఏంటంటే జాగ్రత్తలు ఏం తీసుకున్నానంటే, ఈ ఇన్సిడెంటు విలేజ్ దగ్గర నుంచి సెంట్రల్ వరకు, విలేజ్ పాలిటిక్స్ దగ్గర నుంచి సెంట్రల్ పాలిటిక్స్ వరకు ఎక్కడికైనా సరే కనెక్ట్ అవుతుంది. ఇలాంటి యాటిట్యూడు ఎక్కడో చోట జరుగుంటుంది. ప్రతి చోట జరగడానికి అవకాశం ఉంది. అనేది నేను పాయింట్ అనేది నేను ఇన్సెర్ట్ చేశాను ఇందులో. యూనివర్సల్‌గా ఇన్సెర్ట్ చేశాను. సో, పొలిటీషియన్స్ అయినా గానీ వాళ్ళు గూడా హ్యూమన్సే. సో, వాళ్ళకి గూడా కొన్నిసార్లు కుట్ర చేస్తారు. కొన్నిసార్లు ప్రజలకు మంచి చేస్తారు. కొన్నిసార్లు పవర్ పాలిటిక్స్ చేస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు మేము తీసుకున్న సన్నివేశం ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. సో, ఇది కొన్ని బేసిక్ కొన్ని ఇన్‌స్పైర్ అయిన ఇన్సిడెంట్స్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశాను.